ఈ నెల 3వ వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 23న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. 23న సమావేశాలు ప్రారంభమైన కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను తీర్చిదిద్దేందుకు మరో వారం రోజులు పడుతుందని, ఆ వారం పాటు బిల్లులు ఇతర అంశాలపైన సభ నడుస్తుందని ప్రభుత్వ పెద్దల సమాచారం. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి ఆదాయం అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా, రెవెన్యూ శాఖలతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 3వ వారం నుంచి ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ కీలక శాఖలతో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి 3 లక్షలకు పైగా బడ్జెట్ తో పూర్తి స్థాయి బడ్జెట్ తో ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి శాఖల వారిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికే రివ్యూ నిర్వహించారు. ఏ శాఖ ఎంత మేరకు బడ్జెట్ ప్రతిపాదన చేయబోతుందనే అంశం పైన ఆయా సంబంధిత శాఖల అధికారులతో వివరాలు తీసుకున్నటువంటి బట్టి విక్రమార్క మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ దీంతో పాటుగా ఇప్పటికైతే సంక్షేమ పథకాలతో పాటుగా వ్యవసాయానికి ఈసారి బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 శాఖలకి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ లో పొందుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా శాఖలతో కూడా ఏ శాఖకు ఎంత మేరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో 6 గ్యారంటీ స్కీమ్లు పక్కగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు అవసరం కానున్నట్టు కాబట్టి వీటన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ తీసుకోవాల్సిన లాంఛనాలపైన ఇవాళ ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజేష్.